సభకు నమస్కారం. సభకి నమస్కారం. ఫస్ట్ నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు దాకా షూటింగ్లో చేసాం అలరి. అవును సార్, క్షమించాలి, అలరి అంటే షూటింగ్ చేసాం. ఇప్పుడు చెప్పు ఏం కావాలి నీకు? ర్యాగింగ్ నాకు ఇక్కడ కూడా స్టార్ట్. నమస్కారం. స్టార్ట్ చెప్పు. స్టార్ట్. నాకు నిజంగా ర్యాగింగ్ చేస్తున్నట్టే ఉంది. ఏమండి, డైరెక్టర్ అంటే బాస్ కదా మనకి. మీరు బాస్ సార్, మీరు చెప్పండి, మేము వింటాం. బాస్ షూటింగ్ సెట్ లో ఇక్కడ my God. ఇక్కడ మీరు ఫస్ట్ బాస్, హీరో సెకండ్ బాస్, కిషోర్ థర్డ్ బాస్, ఫోర్త్ బాస్. హీరో అభిప్రాయాన్ని చెప్పాడు. సో ఇన్ని రోజులు మనం రాబిన్హుడ్ షూట్ చేసాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇప్పుడు మార్చ్ 28 అబ్బాయి 28వ తారీఖున ప్రేక్షక దేవుళ్ళ ముందుకు వచ్చేస్తుంది. అవును సార్, అవును. సో బేసిక్గా నేను ఏమడుగుతాం అనుకున్నాను సార్, మీరందరూ రాబిన్హుడ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అనేది ఒక్కొక్కరికి అడుగుదాం అనుకున్నా సార్. ఇన్ని రోజులు మన సెట్లో మాట్లాడుకోవడానికి అంతే సార్, అంతే. సో ఫస్ట్ హీరో స్క్రిప్ట్ బాగుంది అంతే కామన్. ఫస్ట్ దానికి మించి నువ్వే నా కారణం. నువ్వంటే నాకు కసి కోరికిస్తా. ఓ వీళ్ళిద్దరి మధ్య ఎంత ఉందా? అంటే అన్నదమ్ముల అనుబంధం, ప్యూర్లీ అన్నదమ్ముల మధ్యన కూడా కసి కొరకటాలు ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇదొక రకం. వెంకీ నిన్ను కొలికెత్తాను కానీ చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు, అందులో అనుమానం లేదు. మీరు వేరేలా అనుకునేరు. వాళ్ళు అనుకుంటే సార్ అనుకున్నా చేస్తున్నారు. వాళ్ళ క్లారిటీ ఉంది వాళ్ళకి. ఆడియన్స్ నీ అభిప్రాయం అయిపోయినట్టేనా? డన్ ఫిక్స్. మీరు అయితే నేను సార్, నేను ఇది ఇన్ని సినిమాలు చేసి ఒకే లెజెండరీ యాక్టర్, ఇన్ని ఇయర్స్గా మీ జర్నీ ఉంది. ఇన్నిట్లో మీరు రాబిన్హుడ్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారన్న విషయం నాకు తెలుసు, పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. దాని రీజన్ ఏంటి సార్? అసలు మీరు ఈ సినిమా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? నేను వెంకీ రైటర్ డైరెక్టర్గా తను నాకు వచ్చి, సార్ మీకు ఒక స్పెషల్ క్యారెక్టర్ రాశాను ఇందులో, ఈ కథ వినండి అని చెప్పినప్పుడు నాకు టోటల్ మీద నాకు అనిపించింది ఏంటంటే, రాబిన్హుడ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? రాబిన్హుడ్ అనగానే ఇంగ్లీష్లో ఒక క్లాస్ దొంగ. దొంగని హీరో పెట్టి ఇతను ఏం కథ చేస్తాడని, సరే నువ్వు కథ చెప్పానన్నా. అంటే మన అభిప్రాయం మంది కదా, కథ చెప్పానన్నా. చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు ఒక అద్భుతమైన అభిప్రాయం ఏమొచ్చింది ఈ కథ మీద అనంటే, రాబిన్హుడ్ లాంటి దొంగ, అది దొంగతనం చేసి దొంగలైతే అతనే కనుక హీరో అయ్యి ఈ కథని నడిపిస్తే ప్రతి ఇంట్లోనూ ఒక రాబిన్హుడ్ లాంటి ఒక మంచి దొంగ ఉంటే ఆ ఇంటికి ఎంత ఉపయోగపడుతుంది.